దావీదు తన ఇంట ఉండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి అన్నాడు, నేను దేవదారుమానులతో కట్టబడిన నగరులో నివాసము చేస్తున్నాను. యెహోవా నిబంధన మందసం తెరల చాటున ఉన్నది. దేవుని సన్నిధికి సంకేతమైన ఈ దివ్య మందసం డేరాలో ఉంది. తానేమో అందమైన రాజభవనంలో ఉన్నాడు. దావీదుకు కలిగిన ఈ కోరిక సమంజసమైనది, సరైనది. కాని అది సరైన సమయం కాదు. దావీదు ఆలయం కట్టించకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు నిర్ణయించిన కాలమే దావీదుకు అనువైన సమయం. దేవుని సేవ, దేవుని సేవకులు, దేవుని గృహము, వీటిని చూచి అంతకంటే సుఖం మరిగిన రాజు మనస్సాక్షిలో రభస చెలరేగడం గమనార్హం. రాజు ఈ విషయమై తన కోరికను వ్యక్తం చేశాడు. దేవునికి ఆలయం ఉండడం మంచిదే, కాని అది సరైన సమయం కాదు. దేవుడు సరైన కాలంలో, సరైన రీతిలో, సరైన వ్యక్తి ద్వారా పనిచేస్తాడనే పాఠం మనం నేర్చుకోవాలి. దేవుని మందసం ఒక గుడారంలో ఎండకు ఎండి వానకు తడిసిపోతూ ఉంటే దావీదు చూడలేకపోయాడు. నాతాను అన్నాడు, దావీదు రాజా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, కాని దేవుని మాట విను. నా నివాసానికి ఒక ఆలయము కట్టించడం నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక గుడారములో, డేరాలో నివాసమున్నాను. నేనెప్పుడైనా న్యాయాధిపతులలో ఎవరితోనైనా నా కోసం దేవదారుమానులతో దేవాలయం కట్టలేదేమిటి అని ఎప్పుడైనా అన్నానా? నా జనమును మేపేవారే న్యాయాధిపతులు. దావీదు, విను. గొర్రెల కాపరివైన నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా చేశాను. నీవు వెళ్లిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులను నిర్మూలం చేశాను. లోకములో నీ పేరును ఘనపరుస్తాను. నా జనులైన ఇశ్రాయేలు జాతిని స్థాపిస్తాను. వారికి ఒక స్థలం ఏర్పాటు చేస్తాను. వారికి అటు ఇటు తిరుగులాడవలసిన పనే లేదు. న్యాయాధిపతుల కాలం మొదలుకొని జరిగినట్లు ఇక మీదట జరగదు. దుష్టులు వారిని శ్రమ పెట్టరు. నీ పగవారిని అణిచివేస్తాను. యెహోవా నీకు సంతతి కలుగచేస్తాడు. నీ జీవితంలో అవసాన కాలంలో నీ సంతతిని నేను స్థాపన చేస్తాను. అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడే నాకు మందిరం కట్టిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యస్థాపన చేస్తాను. గమనించండి, ఆ రోజుల్లో ప్రజలు గుడారాల్లో నివసించారు. దేవుడు వారిని గుడారంలోనే కలుసుకున్నాడు. వాగ్దత్త భూమిలో ప్రవేశించాక వారింకా గుడారాలలో ఉండాల్సిన పనేమిటి? అయినా దేవుడు ఎప్పుడైనా తనకు ఆలయం కావాలని అడిగి ఉండలేదు. దావీదు తన పూర్వస్థితి మరచిపోకూడదు. అతడొకప్పుడు గొర్రెలు కాచుకునే పిల్లవాడు. ఇప్పుడతడు గొప్ప రాజు. దేవుడే అతణ్ణి అధికార శిఖరమెక్కించాడు. ఇశ్రాయేలీయులు ఒక జాతిగా వాగ్దత్త భూమిలో స్థిరపడతారు. శాంతి సౌభాగ్యములు అనుభవిస్తారు. ఇది దేవుని వాగ్దానం. అయితే వారు ఆయన వైపునకు పూర్తిగా మరలి రావాలి. దేవుడన్నాడు, దావీదు, ఆలయం కట్టాలనే నీ కోరిక మంచిదే. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. గాని ఆలయం కట్టేది నువ్వు కాదు, నీ కుమారుడు. ఇంతకు ఆలయం కట్టబోయే ఆ వ్యక్తి ఎవరు? దేవుడు మరియకు ఇచ్చిన వాగ్దాన రూపకమైన ప్రవచనం లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుండి 33వ వచనం వరకు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. దావీదుతో దేవుడు చేసుకున్న ఈ నిబంధన యేసుక్రీస్తునందే నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 1 దినవృత్తాంతములు 13వ వచనం జాగ్రత్తగా వినండి. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్నవానికి నేను నా కృపను చూపక మానినట్లు
అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందు, నా రాజ్యమందు నేను నిత్యము అతణ్ణి స్థిరపరుస్తాను. అతని సింహాసనము ఎల్లప్పటికీ స్థిరముగా ఉంటుంది. శ్రోతలు, గ్రహించండి. దావీదు ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు. ఎందరినో చంపాల్సి వచ్చింది. అతని చేతులు రక్తసిక్తములయ్యాయి. జాతిని సమైక్యపరచాలనే సదుద్దేశ్యంతోనే దావీదు యుద్ధాలు చేయవలసి వచ్చింది. అందుచేత దేవాలయం నిర్మించడానికి అవసరమైన యోగ్యతను దావీదు కోల్పోయాడు. ఆ అర్హత సొలొమోనుకు ఉంది. సొలొమోను రాజ్యంలో శాంతి నెలకొని ఉంది. సొలొమోను కాలంలో జాతి సమైక్యమై ఉంది. గనుకే అతడు అందాల కట్టడం, గొప్ప దేవమందిరం నిర్మించగలిగాడు. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాలు తూచా తప్పకుండా నెరవేరాయి, నెరవేరుతాయి. అది సరే, దేవుడు దావీదుతో నిత్య నిబంధన చేసుకున్నాడు గదా. మరెందుకు ఈ లోపుగా ఇశ్రాయేలీయులు చెరగొనిపోబడ్డారు? వాగ్దత్త భూమికి వారెందుకు దూరమైపోయినట్లు? అసలు సంగతి ఏమిటంటే, దావీదీయ వాగ్దానంలో 2 భాగాలున్నాయి. మొదటి భాగం షరతులతో కూడినది. దావీదు వంశీకులు దేవుని కట్టడలు గైకొన్నంత వరకు, వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నంత వరకు వారు పరిపాలిస్తారు. రెండో భాగం నిర్నిబంధమైనది. దావీదు వంశీకుడే దావీదీయ సింహాసనానికి హక్కుదారుడు. దావీదు కుమారుడు అన్నప్పుడు ఈ ప్రవచనం అంతిమ నెరవేర్పు మెస్సియా అయిన క్రీస్తునందే. దావీదు నుండి యేసుక్రీస్తు వరకు ఈ నిబంధనలోని 2 విభాగాలు ఎలా నెరవేరుతూ వచ్చాయో మా శ్రోతలు జాగ్రత్తగా పరిశీలించాలి. 16వ వచనం నుండి, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఈలాగు మనవి చేశాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చించటానికి నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. నీవు రాబోయే బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, ముఖాముఖిగా మాట్లాడి, దయపాలించి, నాతో మాట్లాడి, నా సంతతి ఘనత చెందుతుందని మాట ఇచ్చావు. గమనించండి, దేవుని ఎదుట దావీదు తనను తాను తగ్గించుకున్నాడు. నీ దాసుడనైన నేను నీతో ఏమని మనవి చేసుకోవాలి? నాకు ఘనత కలుగబోతోంది అన్నావు. నీవు నీ దాసుణ్ణి ఎరుగుదువు. నీ చిత్తప్రకారమే నా పట్ల ఇదంతా చేశావు. దేవా, మేము నీ నోట విన్నదంతా నిజం. నీ వంటివాడు ఎవడూ లేడు. నీవు తప్ప మరే దేవుడూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఈజిప్టు నుండి వీరిని విమోచించి తెచ్చావు. వారి ఎదుట నుండి అనేక జనములను తోలివేశావు. నీ పేరు విని అందరూ ఎంతో భయపడుతున్నారు. నీ స్వంత జనులయ్యేట్లు వారిని విమోచించడానికి దేవుడవైన నీవు బయలుదేరావు. వారు నిత్యము నీ జనులై ఉండాలని నీ కోరిక. యెహోవావైన నీవు వారి దేవుడవు. నీ దాసుని గూర్చి, అతని సంతతిని గూర్చి నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. యెహోవా సైన్యములకు అధిపతి, ఇశ్రాయేలీయులకు దేవుడు అని నీవన్న మాట నిత్యము స్థిరపరచబడునుగాక. నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునుగాక. నీ దాసునికి మనోధైర్యము కలిగి విన్నపం చేస్తున్నాడు. సంతతి దయచేస్తావని నీ దాసునికి తెలియచేశావు గదా. యెహోవా, నీవు దేవుడవై ఉండి ఈ మేలు దయచేస్తానని సెలవిచ్చావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించడానికి అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడే ఉంటుంది. గమనించారా? ఈ ప్రార్థనలో దావీదు ఎంతో దీనుడై దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నేను ఏపాటివాడనయ్యా? నన్ను ఇంతగా హెచ్చించావంటే అది నీ కృపే అంటున్నాడు. దేవుడే రాజు. దావీదులాగే మనం కూడా వినయంతో దేవుని ఎదట మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవా, నీ వంటి దేవుడెవరూ లేడు అంటూ
దావీదు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. గమనించాలి, బబులోను చెర నుండి తిరిగి వస్తున్న ఈ ప్రజలకు ఈజిప్టు నుండి వారిని దేవుడు ఎలా బయటికి నడిపించింది చెప్పినప్పుడు గత చరిత్రలోని పూర్వీకుల అనుభవాలకు వారెంతో ఆశ్చర్యపోయారు. దేవుని వాగ్దానాలు, దేవుని కనికరము, కృప, దేవుని కాపుదల స్మరించుకుని వారెంతో ఆదరణ పొందారు. మెస్సియా తన సంతతిలో నుండే రాబోతున్నాడని విన్నప్పుడు దావీదు ఎంతో ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఇది ఎంత గొప్ప కృప, కనికరం! మన మంచితనాన్ని బట్టి కాదు, ఇదంతా ఆయన విశేష కనికరమే, మరేదీ కాదు. దావీదు దేవుని వాగ్దానం మీద నిలువబడి ఉన్నాడు. అతనికి చలనం లేదు, స్థిరమైన పునాది అతనికి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం 1 దినవృత్తాంతములు 18వ అధ్యాయంలోకి వచ్చేశాము. ఈ అధ్యాయంలో దావీదు రాజ్యం స్థిరపరచబడింది. దావీదు ఫిలిష్తీ ప్రాంతాన్ని జయిస్తాడు. మోయాబుపై విజయం, హమాతుతో సమాధానం, అమ్మోను, అమాలేకు, ఎదోములపై దిగ్విజయం, దావీదు రాజ్యంలోని పరిస్థితులు, దావీదుతో ఉన్న అధిపతులు మొదలైన విషయాలు ఇందులో ఉన్నాయి. వినండి 1వ వచనం నుండి. ఇదంతా జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోబరచి గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను ఫిలిష్తీయుల వశంలో ఉండకుండా వాటిని పట్టుకున్నాడు. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదుకు కప్పము కట్టేవారయ్యారు. మోయాబు సైన్యంలో 3/2 మందిని హతం చేశాడు. దావీదు వంశానికి చెందిన మహిళ రూతు మోయాబీయురాలే. అసలు ఈ యుద్ధాలు ఎందుకు వస్తాయంటారు? వీటికి మూలమేది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలలో దీనికి జవాబు ఉంది. వినండి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవాలలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశిస్తున్నారు కాని మీకు దొరకటం లేదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు, గాని సంపాదించుకోలేరు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు గాని దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. ఇది సంగతి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రకటించాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 21-22 వచనాలు. బలవంతుడు ఆయుధాలు ధరించుకున్నవాడై తన ఆవరణాన్ని కాచుకునేటప్పుడు అతని సొత్తు భద్రంగానే ఉంటుంది. అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెడతాడు. 1000 ఏండ్ల పరిపాలన వచ్చే వరకు ఈ పోరాటం తప్పదు. సమాధానకర్త అయిన అధిపతి యేసు వచ్చే వరకు ఈ యుద్ధములు లేకుండా పోవు. మానవుడు పాపం చేయగానే దేవుడేమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను. అది నిన్ను తలపై కొడుతుంది, నీవు దాన్ని మడిమె మీద కొడతావు. ఈ భూమి మీద నుండి పాపం అంతరించే వరకు ఈ వైరం తప్పదు. రోగం పాపమే, దాని లక్షణం యుద్ధం. పాపానికి నీతికి మధ్య ఎడతెగని మహాసంగ్రామం జరుగుతూనే ఉంది. దావీదు యుద్ధాలు చేయవలసి వచ్చింది. ఇశ్రాయేలు పక్షాన, దేవుని పక్షాన దావీదు యుద్ధాలు చేశాడు, చెయ్యక తప్పలేదు. సోబారాజును హమాతు వద్ద ఓడించాడు. సిరియనులను 22,000 మందిని హతం చేశాడు. 6వ వచనం, దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. సిరియనులు దావీదుకు కప్పం కట్టే సేవకులయ్యారు. ఈ విధంగా దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేస్తూ వచ్చాడు. కొల్లగొట్టిన బంగారు డాళ్లను దావీదు యెరూషలేముకు తెచ్చాడు. విస్తారమైన ఇత్తడి కూడా తెచ్చాడు. ఇంకా ఎంతో బంగారం, వెండి, ఇత్తడి హమాతు రాజు నుండి, ఇతర రాజుల నుండి సేకరించి ఆ పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠించాడు. దావీదు శత్రురాజుల నుండి గుర్రాలను ఎక్కువగా తీసుకోలేదు.
గుర్రాలను స్త్రీలను ఎక్కువగా సమకూర్చుకోకూడదని యెహోవా ఆజ్ఞ. సొలొమోను గుర్రాలను సమకూర్చాడు. తండ్రి కొడుకులిద్దరూ స్త్రీలను బహుభార్యలను పోగుచేసి రెండందాల యెహోవా ఆజ్ఞను మీరారు. ఈ విధంగా విస్తారమైన బంగారం యెరూషలేముకు తేబడింది. సొలొమోను కట్టబోయే మందిరానికి కావలసిన వెండి, బంగారం, ఇత్తడి ముందుగానే దావీదు సమకూర్చాడు. గమనించాలి, దావీదు జైత్రయాత్ర యేసుక్రీస్తు అఖండ విజయానికి ప్రవచనం. దావీదు యుద్ధ విజయం, శాంతి రాజ్యం ఈ రెండు యేసు రాజ్యంలో సమగ్రంగా నెరవేరుతాయి. విశ్వాసం ద్వారా యేసుతో నిత్య సంబంధం పెట్టుకోవడం మనకు శ్రేయస్కరం. ఒకానొక రోజు మనం యేసుతో పరిపాలిస్తాము, ఆయన మహిమను పంచుకుంటాము. 11వ వచనం. తోహు అనే రాజు నుండి దావీదు ఈ సొమ్మును స్వీకరించి ఏమి చేశాడు? వాటిని దేవునికి ప్రతిష్ఠించాడు. అంతా దేవునిదే, దేవుడిచ్చింది దేవునికే ప్రతిష్ఠించాలి అని దావీదు ఆలోచన. 13వ వచనం. దావీదు విజయం వెంబడి విజయం సాధించాడు. అవిశ్వాసులు ఏమనుకుంటారు? మేమే మా శక్తి సామర్థ్యాలను బట్టి ఇది సాధించాము, మా అదృష్టం కలిసి వచ్చింది అని. ప్రియ శ్రోతలారా, మనకు అలాంటిదేదీ లేదు. అంతా దేవుని కృప, ఆయన తోడ్పాటు, ఆయన సహాయం, అంతే. దావీదులాగే మనము మన విజయాలలో మన దేవుణ్ణి మహిమపరచటం నేర్చుకోవాలి. ముగింపులో 17వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు పెలేతీయులకు అధిపతి అయి ఉన్నాడు. దావీదు యొక్క కుమారులు రాజుకు సహాయకులు. ఈ కెరేతీయులు, పెలేతీయులు అన్యదేశాల నుండి వచ్చిన సైనికులు. సౌలు నుండి పారిపోయిన సందర్భంలో దావీదుతో వీరు చేరారు. దావీదుతో అలాగే ఉండిపోయారు. వీరు దావీదుకు అంగరక్షకులై సేవ చేశారు. ప్రియ శ్రోతలారా, దావీదు చేసిన యుద్ధాలు ఎన్నెన్నో. మనమంతా ఇప్పుడు ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో ఉన్నాము. సర్వాంగ కవచం ధరించుకుందాము. సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సు అనే జోడు, విశ్వాసమనే డాలు, రక్షణ శిరస్త్రాణం, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. జయం మనదే, అంటే ప్రభువుదే. దైవాశీస్సులు.